రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. అసలు రాజమౌళి ఏం కుక్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి పెద్దగా అప్డేట్ ఇవ్వడం లేదు జక్కన్న. కానీ ఇటీవల మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఒక ప్రీ లుక్ పోస్టర్ మాత్రం వదిలాడు. అందులో మహేష్ ఫేస్ రివీల్ చేయలేదు, కానీ మెడలో దండను హైలైట్ చేశాడు. అందులో నందీశ్వరుడు, శివలింగం, త్రిశూలం లాంటివి కనిపిస్తున్నాయి. అలాగే గ్లోబ్ ట్రాటింగ్ కథ అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. హీరో ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ ఎక్కువగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. సింహం లాంటి జంతువులతో ఎక్కువగా సీన్లు ఉంటాయని అంటున్నారు. అలాగే ఇందులో సనాతన ధర్మం కాన్సెప్ట్ ను కూడా హైలైట్ చేయబోతున్నాడట జక్కన్న. ఇక ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా లాంటి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసిన యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేస్తోంది. వాస్తవానికైతే ముందుగా కెన్యాలో షూటింగ్ చేయాలనుకున్నారు, కానీ అక్కడ ప్రస్తుత రాజకీయ వాతావరణం షూటింగ్ కు అనుకూలంగా లేదు. దీంతో టాంజానియాలో షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 21 నుంచి అక్కడ చిత్రీకరణ మొదలు కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో కార్మికుల సమ్మె నడుస్తోంది. దీంతో ఈ షెడ్యూల్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది. అప్పటి వరకు అంతా సెట్ అయితే ఓకే, లేదంటే ఇంటర్నేషనల్ షూటింగ్ కాబట్టి వేరే వాళ్లతో షూటింగ్ చేసే ఛాన్స్ లేకపోలేదు.